అందరికీ హాయ్. లాస్ట్ వీడియోలో మనం 10th క్లాస్ జియోగ్రఫీలోని థర్డ్ లెసన్ అయిన వాటర్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వెరీ నెక్స్ట్ లెసన్ అయిన అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇనిషియలీ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో అంటే నిన్న అప్లోడ్ అయిన మన ఈ జియోగ్రఫీలోని థర్డ్ లెసన్ వీడియో ఏముందంటే వాటర్ రిసోర్సెస్ లెసన్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ తక్కువైనా కూడా కమెంట్స్లో నాకు కొద్దిగా మోటివేషన్ వచ్చిందనమాట. ఎలా అంటే కొంతమంది మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ చేయమని అడిగారు, కొంతమంది సీసాట్ వీడియోస్ కూడా చేయమని అడిగారు. డెఫినెట్లీ నేను చేస్తాను, ఎందుకంటే మీరు అడగకుండానే నేను ఇవి స్టార్ట్ చేసినప్పుడు మీరు అడిగినప్పుడు నేను ఎలా చేస్తానో కూడా మీకు చూపించాలి కదా. ఓకే, ఆలస్యం చేయకుండా మనం ఈ లెసన్ గురించి డిస్కస్ చేసుకుంటే, సింపుల్ లెసన్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. కాకపోతే కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. ఒక 4-5 సార్లు రివిజన్ చేసుకున్నామంటే, ఆ కీవర్డ్స్ని అర్థం చేసుకున్నామంటే బట్టి కొట్టడమే, రాయడం. ఎందుకంటే అగ్రికల్చర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ గురించి, అవి ఎక్కడెక్కడ పండిస్తారు, ఏ టెంపరేచర్లో పండిస్తారు, ఏ రెయిన్ఫాల్, ఎలాంటి రెయిన్ఫాల్ ఎంత మోతాదులో ఉండాలి, క్లైమాటిక్ కండిషన్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. వాటిని కొద్దిగా మనము రిమైండ్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్లో రాయొచ్చు. అగ్రికల్చర్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ కాబట్టి, కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు అగ్రికల్చర్లో ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయి, దేని గురించి మనం తెలుసుకోబోతున్నాము అని ఒకసారి గమనిద్దాం. ఈ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్టయితే ఇక్కడ సింప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్తో స్టార్ట్ చేశాడు. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ టెక్నిక్స్, అగ్రికల్చర్లో ఫార్మింగ్ టెక్నిక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ అన్ని టెక్నిక్స్ ఇవ్వలేదు, జస్ట్ మీకు 3 టెక్నిక్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంకో పేజ్ టర్న్ చేసినట్టయితే మీకు అక్కడికి టెక్నిక్స్ ఎండ్ అయినాయి, 3 టెక్నిక్స్తో ఎండ్ అయినాయి. కానీ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అయితే రియల్గా చెప్పాలంటే సో మెనీ టెక్నిక్స్ ఆర్ దేర్. బట్ మీకు 10th క్లాస్ వరకు 3 టెక్నిక్స్ ఇచ్చారు. వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్, ద వెరీ నెక్స్ట్ పేజ్. క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇండియా ఈజ్ అ డైవర్సిఫైడ్ కంట్రీ కదా. మొత్తం ఇంత పెద్ద కంట్రీలో డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్లో డైవర్సిఫైడ్ కల్చర్ ఉన్నప్పుడు ప్యాటర్న్ కూడా, క్రాపింగ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఎలాంటి క్రాప్స్ ఉన్నాయి, ఏ క్రాప్స్, మేజర్ క్రాప్స్ ఏంటి, ఫుడ్ క్రాప్స్ ఏంటి, నాన్ ఫుడ్ క్రాప్స్ ఏంటి, కమర్షియల్ పర్పస్ క్రాప్స్ ఏంటి, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ కొన్ని మ్యాప్ పాయింటింగ్స్ ఇచ్చారు. లాస్ట్ లెసన్లో నేను మ్యాప్ పాయింటింగ్ని స్ట్రెస్ చేసినట్టు ఈ లెసన్లో చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడున్న మ్యాప్ పాయింటింగ్ నాట్ దట్ మచ్ నెససరీ అనమాట. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ చూసుకున్నట్టయితే ఇంకా పల్సెస్, వీట్, ఈ ఫుడ్ క్రాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత కూడా అంతే, ఫుడ్ క్రాప్స్ అదర్ దెన్ గ్రెయిన్స్, అంటే గ్రెయిన్స్ కాకుండా కమర్షియల్ క్రాప్స్ ఏంటి ఫుడ్ క్రాప్స్లోనే అది. నెక్స్ట్ ఉండుకొని హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటి. నెక్స్ట్ ఉండుకొని టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఇలానే ఫ్రేమ్ చేయొచ్చు. వాట్ ఆర్ ద టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ ఆన్ అగ్రికల్చర్ అని సింపుల్గా అడిగేయచ్చు. ఈ లెసన్ మొత్తం అనలైజ్ చేసుకుంటూ వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా దీనికి ఆన్సర్గా రాయొచ్చు. టెక్నాలజీని ఎలా అప్లై చేస్తున్నాం అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి. ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ అంటే మనకు అగ్రికల్చర్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ పరంగా ఏమేమి బాడీస్ ఉన్నాయి అని మనం డిస్కస్ చేసుకుంటాం. అంతే, ఈ లెసన్ ఎండ్ అయ్యింది. సో ఈ ఆర్టికల్స్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోయామంటే, మీ అందరికీ తెలిసినట్టు అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సోర్స్ ఫర్ ఇండియా అనమాట. ఎందుకంటే ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ. యాజ్ ఇండియా, చైనా, సౌత్ ఈస్టర్న్ కంట్రీస్లోనే ఇండియా ఈజ్ మేజర్ సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. మీరు ఎకనామిక్స్లో సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ గురించి మీరు డిస్కస్ చేసుకునే ఉంటారు, ఎకనామిక్స్లో థర్డ్ లెసన్ ఐ థింక్. దాంట్లో కూడా మనం ప్రైమరీ సెక్టర్స్ కిందకి అగ్రికల్చర్ని మెన్షన్ చేస్తుంటాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ దేర్, అంటే నెంబర్ ఆఫ్ లేబర్స్ కానీ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, అంత ఇంపార్టెంట్ అగ్రికల్చరు. దాని జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 2/3 ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. ఇండియాలో 2/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే మొత్తం పాపులేషన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే 2 భాగాల పాపులేషన్ మొత్తం అగ్రికల్చర్లోనే ఎంగేజ్ అయి ఉందన్నమాట ఇండియాలో. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్లో మనము ఫుడ్ క్రాప్స్ గురించే మాట్లాడుకుంటాం. అంటే మనకు అగ్రికల్చర్ అనగానే గుర్తొచ్చేది ఓకే ఫుడ్ క్రాప్స్ లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవే. నో, వీటితో పాటు ఇప్పుడు మనము వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ కాబట్టి వాటికి హెల్ప్ అయ్యేలా కూడా అగ్రికల్చరల్ సెక్టర్ అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ని సప్లై చేసే క్రాప్స్ ఆ ప్యాటర్న్లోకి మనం కన్వర్ట్ అవుతున్నాం. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ వాడు ఒక క్వశ్చన్ మెన్షన్ చేశాడు, కెన్ యూ నేమ్ సమ్ ఇండస్ట్రీస్ బేస్డ్ ఆన్ అగ్రికల్చరల్ రా మెటీరియల్స్ అన్నాడు.
అగ్రికల్చరల్ రా మెటీరియల్స్తో రన్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏ చాక్లెట్ తీసుకున్నా దాంట్లో మిల్క్ అనేది నెసెసరీ అనమాట. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మిల్క్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందా? ఇంకోటి కోకోనట్స్ కావచ్చు, ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ తెలుసు మనకు, కొన్ని ఎడిబుల్ ఆయిల్స్లో కోకోనట్ని కలుపుతారు. నెక్స్ట్ కోకోనట్ని సపరేట్గా ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తారు, చాక్లెట్స్లో కావచ్చు, బిస్కెట్స్లో కావచ్చు, అలాంటివి. నెక్స్ట్ బనానాస్. ఈ బనానాస్ కూడా చిప్స్ ఇలాంటి వాటిల్లో వాడతారు. పొటాటోస్ కూడా, పొటాటో చిప్స్, మనం ఏ చిప్స్ తీసుకున్నా అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ షుగర్ కావచ్చు, ఎక్సెట్రా. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే ఏంది? క్లాతింగ్ కావచ్చు, ఎనీ అదర్ క్లాత్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, సిల్క్, జూట్ అంటే మీకు తెలుసు జనపనార, ఈ గోతాం సంచులు అవన్నీ కూడా ఉంటాయి కదా, అలాగా. నెక్స్ట్ బివరేజెస్ అంటే డ్రింక్స్ అనమాట, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఇలాంటివన్నీ. నెక్స్ట్ లెదర్ ఇండస్ట్రీ తీసుకోండి, మెడిసినల్ ఇండస్ట్రీ తీసుకోండి, కాస్మెటిక్ ఇండస్ట్రీస్ తీసుకోండి. దేంట్లో మెడిసిన్స్లో అగ్రికల్చరల్ థింగ్స్ని లైక్ కొన్ని ప్లాంట్స్ని కానీ వేటిని యూజ్ చేయట్లేదా? అలానే కాస్మెటిక్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్ టైప్లో ఇచ్చాడు. ఇక్కడ మనకున్న మేజర్ ఆర్టికల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట. ఫార్మింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫార్మింగ్ అంటే ఏంది? అగ్రికల్చరల్ మెథడ్ టు ప్రొడ్యూస్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఎ ఫార్మింగ్. ఆ ఫార్మింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ ఎన్ని టైప్స్ తెలుసుకునే ముందు ఈ ఫార్మింగ్లో మనం ఏది ప్రొడ్యూస్ చేస్తున్నాము ఎక్కువగా, ఇండియాలో ఏది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాము అనుకోండి. ఒకసారి చూసినట్టయితే మీ అందరికీ తెలుసో తెలీదో, ఇండియా ఈజ్ ఎ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్స్, మిల్క్, బనానాస్. డూ యూ నో ఆల్ దీస్ థింగ్స్? సో కోకోనట్ అనేది, మిల్క్ అనేది, నెక్స్ట్ బనానాస్ అనేది, ఇవంతా ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇండియా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ప్రపంచంలోనే. సెకండ్ లార్జెస్ట్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ వీట్ కావచ్చు, రైస్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇవన్నీ ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ వరల్డ్ అనమాట. మొత్తం వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. మరి ఫస్ట్ ఏంటంటే చైనా. సో ఇంత హ్యూజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇండియా అనేది అగ్రికల్చరల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఇక్కడ చూసినట్టయితే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్, ఈ 3 టైప్స్ను మాత్రమే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ వీటికంటే ఆల్ అదర్ సో మెనీ టైప్స్ ఆర్ దేర్, బట్ నేను అవన్నీ ఇప్పుడు మీకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. టెక్స్ట్ బుక్లో ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం తెలుసుకున్నామంటే మనకు క్లారిటీ ఉంటుంది. నేను ఈ వీడియోలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు వీడియో క్రిస్ప్గా ఉండాలి. 1 అవర్ లోపలే మీకు అర్థమైపోవాలి. ఇదే వీడియో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెసన్ స్కూల్స్లో కావచ్చు, ఆల్ అదర్ ఇన్స్టిట్యూట్స్లో 2-3 డేస్ మినిమం చెప్తారు కదా, కానీ 1 అవర్, లెస్ దెన్ 1 అవర్లో అయిపోవడం నా గోల్ అనమాట. దట్స్ వై అదర్ టెక్నిక్స్ అన్నీ మనకు వద్దు. మనకు ఎగ్జామ్ వరకు టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళడు కాబట్టి టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా మనం క్లారిటీ పెట్టుకుందాం. దట్స్ వై. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఈ ప్రిమిటివ్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. ప్రిమిటివ్ అంటే ఓల్డ్, హిస్టారిక్. ఇంటెన్సివ్ ఫార్మింగ్, ప్రిమిటివ్ ఇంటెన్సివ్ ఫార్మింగ్, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటంటే, సబ్సిస్టెన్స్ అంటే ఏంది? మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కాకుండా మనకు కావాలి సఫిషియెంట్గా. ప్రిమిటివ్ అంటే హిస్టారికల్, అంటే ఓల్డ్ టెక్నిక్స్ వాడి చేసే ఫార్మింగ్నే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. క్లారిటీ వచ్చిందా? ఓకే, ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో మనం ఏం చేయబోతున్నాము? ఈ ఓల్డ్ టూల్స్ ఉంటాయి కదా, నాగలి కావచ్చు, డిగ్గింగ్ పర్పస్, హో వాడడము, దాన్ని డో అంటారు. ఇలాంటి ఎక్విప్మెంట్స్ అంటే తెలుగులో మనం మాట్లాడుకున్నామంటే నాగలి, గడ్డపార ఇలాంటివి వాడి అగ్రికల్చరల్ టెక్నిక్స్ చేసామంటే దాన్ని ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాము. నెక్స్ట్ దీన్నే స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్ టెక్నిక్ అంటాము. స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్ టెక్నిక్ అని ఎందుకు అంటామంటే, యాక్చువల్గా ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ని ఎవరు ఫాలో అవుతారంటే వెరీ బ్యాక్డ్రాప్ రూరల్ విలేజెస్ వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ట్రైబల్ పీపుల్. ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా ట్రైబల్ పీపుల్ అన్అవేర్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ కదా, వాళ్ళు వెరీ న్యాచురల్గా అగ్రికల్చరల్ ప్రాసెస్ చేస్తారు. అక్కడ అగ్రికల్చర్ని పండించిన తర్వాత అది అక్కడ పంట వచ్చేసిన తర్వాత సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది కదా. సో వాళ్ళకి తగ్గుతుంది, అక్కడ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ తగ్గుతుంది అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ అవుతారు.
అలా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడున్న అగ్రికల్చర్ పండించిన వేస్ట్ అగ్రికల్చర్ దీన్ని మొత్తాన్ని బర్న్ చేసేస్తారు. దాన్నే మనం స్టబుల్ బర్నింగ్ అని కూడా అంటాం. మీరు నార్త్ ఇండియాలో హర్యానా, పంజాబ్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్లాష్ అండ్ బర్న్ ప్రాసెస్ అని ఎందుకంటారంటే ఇప్పుడు మీకు అర్థమైందా, వన్స్ అగ్రికల్చరల్ ప్రాసెస్ ఈస్ డన్ దే ఆర్ గోయింగ్ టు బర్న్ దట్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్లాష్ అండ్ బర్న్ ప్రాసెస్. ఇట్ ఈస్ అగ్రికల్చరల్ ప్రాసెస్. దీన్ని ట్రైబల్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇది బెస్టా వేస్టా అని కూడా మనం మాట్లాడుకోవాలి. వాడు ఇక్కడ మెన్షన్ చేయాలి, బట్ ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే అలా మనము బర్న్ చేయడం వల్ల సాయిల్ అనేది దాని సారవంతాన్ని కోల్పోతుంది. ఫస్ట్ లెసన్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు సాయిల్ ఫెర్టిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. సాయిల్ ఫెర్టిలిటీ ఎప్పుడు ఉంటుంది, వెన్ దెర్ ఈజ్ ఎ వెట్ మాయిశ్చర్ కండిషన్స్ ఇన్ ద సాయిల్. కానీ దాన్ని బాగా కాల్చేసి ఆ కార్బన్ కంటెంట్ అనేది అక్కడే ఉండిపోవడం వల్ల, అంటే లైక్ ఆ బర్న్ అయిన కార్బన్ కంటెంట్ సాయిల్ ఫెర్టిలిటీ అనేది అమాంతంగా పడిపోతుంది. అందుకే వాళ్ళు అక్కడ బర్న్ చేసేసినప్పుడు వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతారనమాట. అందుకే దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటారు. ఈ వర్డ్ మీరు చాలా సార్లు వినుంటారు, షిఫ్టింగ్ కల్టివేషన్. ఓకే, ఈ షిఫ్టింగ్ కల్టివేషన్కి ఇంకోటి, ఇప్పుడు ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, దానికే ఇంకో పేరు స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చరల్ ప్రాసెస్, దానికే ఇంకో పేరు షిఫ్ట్ అవుతారు కాబట్టి షిఫ్టింగ్ కల్టివేషన్. ఓకే, షిఫ్ట్ అవుతారు. దాన్నే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇలా షిఫ్టింగ్ కల్టివేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఇలా షిఫ్టింగ్ అవుతూ చేస్తారు కాబట్టి షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. దానికి ఇంకో పేరు లోకల్ నేమ్ జూమ్ కల్టివేషన్. వెరీ ఫేమస్ వర్డ్, మనం చాలాసార్లు వినుంటాం 6th, 7th, 8th క్లాసెస్లో. జూమ్ కల్టివేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ గురించి డిఫరెంట్ లోకల్ నేమ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు స్ట్రెస్ చేసి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి వర్డ్ దీని గురించి ఈ పర్టికులర్ టాపిక్లో చెప్తున్నానంటే ఈ లోకల్ వర్డ్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు బిట్స్లో అడగచ్చు, లేదంటే ఒక పారాగ్రాఫ్, ఇదే పారాగ్రాఫ్ మీకు మెన్షన్ చేసేసి పారాగ్రాఫ్ క్వశ్చన్స్గా కూడా అడగచ్చు. అందుకని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసామంటే జూమ్ అనేసి అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్లో, దీపా టెక్నిక్ అని ఛత్తీస్గఢ్, అండమాన్ అండ్ నికోబార్లో, మిల్పా ఇది అదర్ దెన్ ఇండియా అంటే మెక్సికో, అమెరికా ఇలాంటి ప్లేసెస్లో మిల్పా అంటారు. అదర్ దెన్ ఇండియా తెలుసుకున్నామంటే ఒకవేళ కొనుకో అని వెనిజువాలో అంటారు. రోకా అనేసి బ్రెజిల్లో అంటారు. మసోలా సెంట్రల్ ఆఫ్రికాలో అంటారు. లదాంగ్ ఇండోనేషియాలో, రే వియత్నాంలో. సో ఇవన్నీ డిఫరెంట్ లోకల్ నేమ్స్ ఫర్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఆర్ జూమ్ కల్టివేషన్ అనమాట. అదే మన ఇండియాకు వచ్చామంటే ఇండియాలో లోకల్ నేమ్స్ ఎలా ఉంది అంటే బేవార్, దాహియా మధ్యప్రదేశ్లో, పోడు, పెండా ఆంధ్రప్రదేశ్లో, కోమన్ ఒడిశాలో, కుమారి వెస్టర్న్ ఘాట్స్ అంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. వాల్రే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రాజస్థాన్. ఇవన్నీ లోకల్ నేమ్స్ అనమాట. కీల్ హిమాలయాస్. సో ఇవన్నీ లోకల్ నేమ్స్. బట్టి కొట్టాలా, ఎలాగ కన్ఫ్యూజ్ అవుతాం కదా మేము, ఆన్సర్ తప్పు పెట్టాల్సిన ఏం భయపడాల్సిన పని లేదు, అంత లెవెల్లో బట్టి కొట్టాల్సిన పని లేదు. ఇప్పుడు నేను అదర్ దెన్ ఇండియా చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికోలో ఏమని పిలుస్తారు, మిల్పా అనేసి, దీపా అనేసి, ఛత్తీస్గఢ్, ఇవన్నింటిని పక్కన పెట్టి లోకల్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేవర్ అని చెప్పాం మధ్యప్రదేశ్, మన ఆంధ్ర క్వశ్చన్ పేపర్ మనం ఆంధ్రాలోనే రాస్తాం కదా కాబట్టి పొండు ఆర్ పెండా వీటిని తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఐ థింక్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయ్యింది. నెక్స్ట్ టెక్నిక్ ఏంటి, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నిక్ ఏంటి, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. దానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ మెన్షన్ చేశాడు. నేను ఎందుకు ఈ లెసన్లో పర్టికులర్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నా, లాస్ట్ లెసన్స్లో డిస్కస్ చేయలేదు కదా అంటే ఈ లెసన్లో ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా 1 మార్క్ ఇచ్చేస్తాడు. మీరు ప్రైవేట్ స్కూల్స్ అనుకో మెటీరియల్స్ ఉంటాయి, ఆన్సర్ రెడీమేడ్గా ఉంటాయి, కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వీటికి ఆన్సర్స్ ఉండవు కదా. అందుకనేసి ఈ లెసన్లో మాత్రం పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ లాంటిది ఇచ్చాడు. రింజా అంట, ఒక ఫ్యామిలీ, రింజా లివ్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ స్మాల్ విలేజ్ అవుట్స్కట్స్ ఆఫ్ ద దీపు ఇన్ అస్సాంలో దీపు అనే ప్రాంతంలో ఒక స్మాల్ విలేజ్లో రింజా అనే అమ్మాయి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలాంటి టెక్నిక్ చేస్తున్నారు, జస్ట్ నార్మల్ నేచురల్ మెథడ్స్ యూస్ చేసి అగ్రికల్చరల్ ప్రాసెస్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా చేసుకునేసి కల్టివేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని బర్న్ చేసేస్తున్నారు. అంటే రిమైనింగ్ ల్యాండ్ని, ఆ ప్రాంతాన్ని బర్న్ చేసేసి అక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు. ఇదేంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, కెన్ యూ నేమ్ ద టైప్ ఆఫ్ ఫార్మింగ్ రింజాస్ ఫ్యామిలీస్ ఎంగేజ్డ్ ఇన్? సింప్లీ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, షిఫ్టింగ్ కల్చర్ కదా. ఓకే,
స్లాష్ అండ్ బోన్ కూడా జరుగుతుంది కదా, అందుకని. కెన్ యూ ఎన్లిస్ట్ సమ్ క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ సచ్ ఫార్మింగ్ అన్నాడు. ఎలాంటి క్రాప్స్, ఇది ఒక మంచి క్వశ్చన్. ఇంతసేపు ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని డిస్కస్ చేసాం, కానీ ఎలాంటి క్రాప్స్ పండిస్తారు, ఏ క్రాప్ అయినా పండియచ్చా అది మనం తెలుసుకోవాలి. రైస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, మెయిజ్ కావచ్చు, ఇలాంటివి ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వెరీ నెక్స్ట్ టాపిక్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఇంటెన్సివ్ అంటే అధిక మోతాదులో, సబ్సిస్టెన్స్ అధిక మోతాదులో ఉన్న ప్రజలందరికీ కావాల్సినంత ఫార్మింగ్. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఓల్డ్ టెక్నిక్స్, ఓల్డ్ టూల్స్ వాడి కావాల్సినంత ప్రొడ్యూస్ చేసుకునేదాన్ని ఫార్మింగ్ మెథడ్. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే హై ప్రొడక్షన్. సో ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఖచ్చితంగా హైలీ పాపులేటెడ్ ఏరియా. ఎందుకంటే హై పాపులేషన్ని మ్యాచ్ చేయాలంటే, హై పాపులేషన్ వాళ్ళ అపెటైట్ని మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉండాలి. న్యాచురల్గా అది పండినప్పుడే చూసుకుందాము అంటే ఖచ్చితంగా మనకు సరిపోదు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ మొత్తం అనలైజ్ చేసి మీకు సింపుల్ పాయింట్స్లోనే చెప్తున్నాను. ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఏరియాస్ ఆఫ్ హైలీ పాపులేటెడ్ ఏరియాస్, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఇంత హైలీ పాపులేటెడ్ ఏరియాస్లో అందరినీ మ్యాచ్ చేయాలంటే అగ్రికల్చర్ అనేది న్యాచురల్గా సరిపోదు, హ్యూమన్ లేబర్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనమాట. లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే ఖచ్చితంగా ఈ అగ్రికల్చర్కి లేబర్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్కి. నెక్స్ట్, ఖచ్చితంగా హై డోసెస్లో కావాలి, హై ప్రొడక్షన్లో కావాలి అంటే నార్మల్ ఫెర్టిలైజర్స్ వాడితే ఒకవేళ పంటకు సరిపోకపోవచ్చు. అలా తొందరగా గ్రోత్ ఉండడానికి మనకు తెలుసు కదా, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా హై ఈల్డింగ్ వెరైటీస్ వాడచ్చు, బయో ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడచ్చు, ఫెర్టిలైజర్స్ వాడచ్చు, పెస్టిసైడ్స్ వాడచ్చు. ఇవన్నీ కూడా వాడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ మనం ఒకసారి గమనించినట్టయితే మన ఇండియన్ కల్చర్ ప్రకారం కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ల్యాండ్ అనేది ఇన్హెరిటెన్స్ అనమాట, రైట్ టు ఇన్హెరిటెన్స్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, నా ల్యాండ్ నా తర్వాత నా తరాల వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. అలాగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ డివిజన్ ఆఫ్ ల్యాండ్ అనేది యూనిఫార్మిటీగా లేదనమాట. అంటే నాకు 100 ఎకరాలు ఉంటే పక్కింటోడికి 100 ఎకరాలు ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే నాకు తాతల కాలం నుంచి అలా వచ్చేసింది ఇన్హెరిటెన్స్ ద్వారా, వంశపారంపర్యంగా. కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళంతే. ఇంకా అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఈ లేకపోవడం వల్ల ఈ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది అన్ఎకనామికల్గా అయిపోయిందనమాట. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అంటే ఏంటి, నాకు 100 ఎకరాలు ఉండొచ్చు, ఒకటికి 50 ఎకరాలు ఉండొచ్చు, ఒకటికి 20 ఎకరాలు ఉండొచ్చు, ఒకటికి ల్యాండే ఉండకపోవచ్చు. ఇది అనేది అన్ఎకనామికల్. ఎందుకంటే అందరికీ సమానంగా ఉంటే సమానమైన ప్రొడక్షన్, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఒకరికే ల్యాండ్ ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు అక్కడ పీజెంట్స్గా పనిచేయాల్సిన పరిస్థితి. పీజెంట్స్ అంటే ల్యాండ్ లేబరర్స్, హిస్టరీలో మీరు డిస్కస్ చేసుకుంటారు. ఓకే, ఇలాగా ఈ ఇన్హెరిటెన్స్ వల్ల, ఈ వంశపారంపర్యం వల్ల ల్యాండ్ అనేది జనరేషన్స్గా పాస్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అలా ఉండడం వల్ల ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది అన్ఎకనామికల్గా, అన్యూనిఫార్మిటీగా ఉంటుంది. దీనివల్ల ఫార్మర్స్ మ్యాక్సిమం ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. ఇలా ఉండడం వల్ల అగ్రికల్చరల్ ల్యాండ్ మీద ఎనార్మస్ ప్రెషర్ పడుతుంది. అంటే ఏంది అసలు, తక్కువ ల్యాండ్ ఉంటుంది, ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. ఎక్కువ ల్యాండ్ ఉండే వాళ్ళు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ యూజ్ చేయొచ్చు. తక్కువ ల్యాండ్ ఉండే వాళ్ళు ఎక్కువ ల్యాండ్ సంపాదించేంత డబ్బు సంపాదించకపోవచ్చు. కానీ వీళ్ళు అధిక మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ లాభం పొందాలని ఆ ల్యాండ్ మీద స్ట్రెస్ పెడతారనమాట. మనం ఫస్ట్ లెసన్లో నెట్ సోన్ ఏరియా అని డిస్కస్ చేసుకున్నాం కదా, క్రాపింగ్ ఎంత, ఒక ల్యాండ్లో ఎంత క్రాపింగ్ ఏరియా ఉంటుంది అనేసి. సో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్లో ఒక పర్టికులర్ సైజులో ఉండాల్సిన క్రాపింగ్ నెట్ సోన్ ఏరియా కంటే కూడా ఎక్కువ పంట పండించేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఇలా జరగడం వల్ల ఏంటి ప్రాబ్లము అంటే ల్యాండ్ మీద ప్రెషర్ పడుతుంది, అగ్రికల్చరల్ ల్యాండ్ మీద ప్రెషర్ పడుతుంది. దాని యొక్క ఫర్టిలిటీ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఎందుకు చెప్పాను అంటే నేను నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేస్తాను కదా, దానికి ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూడండి. నెక్స్ట్ ఇచ్చింది కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటి, అగ్రికల్చరల్ ప్రాసెసే. కమర్షియల్ క్రాప్స్ అంటే డబ్బు చేసుకునేది, లాభాలు తెచ్చిపెట్టేది. అంటే ఇట్ ఈస్ పర్టికులర్లీ ఫర్ ద సేల్, అంటే అమ్మకానికి. ఎలాంటివి అమ్మకానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే ఇప్పుడు రైసు, ఫుడ్, ఇలా రైసు, వీటు ఇలాంటివి కాకుండా రబ్బర్ కావచ్చు,
మనము అప్పుడు హిస్టరీలో పరంగా చూసుకున్నామంటే ఇండిగో రెవల్యూషన్ అన్నారు చూడ, ఇండిగో కావచ్చు, ఇంకా ఎగ్జాంపుల్స్ కాటన్ కావచ్చు. అంటే ఎక్కువ మార్కెట్ డిమాండ్లో ఏ ఉంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం. ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిపోతుందంటే దీన్ని ఎక్కువ పండించడానికి ఎక్కువ కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, హై ఈల్డింగ్ వెరైటీస్ వాడాల్సిన సిచ్యువేషను. నెక్స్ట్ కొన్ని ఫాస్ట్ ప్రొడక్టివిటీ కోసము ల్యాండ్ మీద ప్రెషర్ పడుతుంది. ఇంకోటి ఫుడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్, మన ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ. అలానే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత ఉందో ఒకసారి మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మన సిలబస్లో లేదు, అంత డీప్గా వెళ్ళి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సింప్లీ టెలింగ్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా అనేది 126th పొజిషన్లో ఉందన్నమాట. అంటే 193 కంట్రీస్లో 126వ దేశం. అంటే అంత హంగర్నెస్, అంత ఆకలి బాధలు ఉన్నాయి, అంత కరువు ఉంది ఇక్కడ. బట్ ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ బికాజ్ మన అగ్రికల్చరల్ ప్యాటర్న్ అనేది కమర్షియల్ పర్పస్లోకి స్విచ్ అయిపోతుంది అనమాట. అంటే కమర్షియల్ ప్యాటర్న్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఫుడ్, తినాల్సిన తిండి కన్నా కూడా లాభం చేసుకునే క్రాపింగ్ ప్యాటర్న్లోకి ఫార్మర్స్ అనేవాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో ఈ 3 types ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ కంప్లీట్ అయింది. ఏంటవి? ఒకటి ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఇంకోటి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఇంకోటి కమర్షియల్ ఫార్మింగ్. ఈ 3 టెక్నిక్సే మీకు మెన్షన్ చేశారు. ఈ 3 టెక్నిక్స్ గురించి ఫస్ట్ ఆ టెక్నిక్ అంటే ఏంటి, వాటికి ఏమైనా లోకల్ నేమ్ ఉందా, నెక్స్ట్ వాటిని మనము యూజ్ చేసుకునేటప్పుడు మనకు బెనిఫిట్ జరుగుతుందా, మనకేమన్నా ప్రాబ్లమ్స్ దా, అవి ఫేస్ చేస్తున్నాయి ఛాలెంజెస్, అంతే, డన్. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ కాదు కానీ ప్లాంటేషన్ అంటే ఏందో మనం డిస్కస్ చేసుకోవాలి. ప్లాంటేషన్ అంటే ఏం లేదు, ఒక లార్జ్ ఏరియాలో ఒక పర్టికులర్ క్రాప్ పండిస్తే దాన్ని ప్లాంటేషన్ అంటారన్నమాట. ఒక సింగిల్ క్రాప్ గ్రోన్ ఇన్ ఏ లార్జ్ ఏరియా. ఇప్పుడు మనం టీ ప్లాంటేషన్ ఎస్టేట్స్కి వెళ్తాం, టీ ఎస్టేట్స్ అంటారు. కేరళ సైడు, నార్త్ ఈస్టర్న్కి మనం ఎవరు వెళ్ళున్నామో, ఒకవేళ కేరళ, మైసూరు, ఇట్లాంటి అరకు ఇలాంటి చోట్లకి వెళ్తే టీ ఎస్టేట్స్ అంటాం. కొన్ని ఎకరాల కొద్దీ ఓన్లీ టీ ప్లాంటేషనే ఉంటుంది. మన సౌత్లో చూసినట్టయితే చెరుకు తోపులు, మొత్తం ఎకరాలు చెరుకులు, మామిడి తోపులు, మొత్తం ఎకరాలు మామిడే ఉంటుంది. అంటే ఏంది దాని మీనింగ్? ఒక సింగిల్ క్రాప్ ఇన్ ఏ లార్జ్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ ప్లాంటేషన్. ఇది కూడా ఈ ప్లాంటేషన్ అనే టెక్నిక్, ప్లాంటేషన్ అనే మెథడే మొత్తం కమర్షియల్ ఫార్మింగ్లో యూజ్ చేస్తారనమాట. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే టీ, అస్సాం సైడ్ మీకు తెలుసు ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అస్సాం. ఈ కీ పాయింట్స్ మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ కాఫీ. ఈ కాఫీ అనేది కర్ణాటక కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో చూసారంటే కాఫీ ఎస్టేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎకరాలు కొద్దీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రబ్బర్ కావచ్చు, కేరళ. షుగర్ కేను ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. బనానా ఎక్సెట్రా అనమాట. ఈ ప్లాంటేషన్ క్రాప్స్లో ఇవి మెయిన్లీ మన నెట్వర్క్లో మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఎక్కడైతే ఈ ప్రాంతాలు ఉంటాయో ఇవి ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ కదా, వీటికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చరల్ ఫీల్డ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వరకు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ మొత్తం హైలీ టెక్నాలజికల్గా డెవలప్ అయి ఉంటుంది అన్నమాట, బికాస్ ఆఫ్ కమర్షియల్ పర్పసెస్. ఓకే, నెక్స్ట్ పేజ్లో చూసినట్టయితే పేజ్ నెంబర్ 64లో క్రాపింగ్ ప్యాటర్న్. ఇంతసేపు మనం టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూసినాం. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్లో 3 మెథడ్స్ చూసాం కదా. ఇప్పుడు క్రాపింగ్ ప్యాటర్న్ అనమాట. ఏ క్రాప్ ఇండియాలో ఎక్కడెక్కడ వాడతారు, ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి? బికాస్ ఇండియా ఈజ్ ఎ డైవర్సిఫైడ్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ద కల్చర్, నాట్ ఓన్లీ ఇన్ ద హిస్టరీ. ఇండియా ఈజ్ వెరీ డైవర్సిఫైడ్ ఇన్ జియోగ్రఫికల్ కండిషన్స్. యాజ్ యు నో, నార్త్లో కూల్గా ఉంటుంది, హిమాలయస్. డీప్ సౌత్కి వచ్చేసరికి ట్రాపికల్ ప్రాంతం, ఎందుకంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కట్స్ ఇండియా ఈజ్ 2 halves, యు నో దట్. సో సౌత్లో కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉంటుంది. ఇంకోటి ఫస్ట్ లెసన్ గురించి ఒక్కసారి రివైజ్ చేసుకున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అని చెప్పాను. బ్లాక్ సాయిల్ కావచ్చు, రెడ్ సాయిల్ కావచ్చు, అల్యూవియల్ సాయిల్ కావచ్చు, లాటరైట్ సాయిల్ కావచ్చు, శాండీ లోమీ సాయిల్ కావచ్చు. అంటే వీటి మీనింగ్ ఏంటి? డిఫరెంట్ సాయిల్స్ అంటే డిఫరెంట్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుందా. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు లెర్న్ క్రాపింగ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, ఈ క్రాపింగ్ ప్యాటర్న్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, ఒకటి సాయిల్ మీద కావచ్చు, క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్. క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి? అక్కడ ఎక్కువ వర్షం పడుతుందా, అక్కడ ఎక్కువ ఎండ వస్తుందా, అక్కడ మోడరేట్గా ఉంటుందా క్లైమేట్, దాన్ని బట్టి కూడా క్రాపింగ్ ప్యాటర్న్ మారుతుంది. సాయిల్ని బట్టి అక్కడ బ్లాక్ సాయిల్ ఉందా, బ్లాక్ సాయిల్ అంటే మనము
మనమే డిస్కస్ చేసుకున్నాం బ్లాక్ కాటన్ సాయిల్. సో అక్కడ బ్లాక్ సాయిల్ ఉందా, అక్కడ రెడ్ సాయిల్ ఉందా, అక్కడ అల్యూవియల్ సాయిల్ ఉందా, దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇరిగేషన్ ఫెసిలిటీస్, వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉందా, అక్కడ ఒక టైప్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉందా, అక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూడు అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఒకటి క్రాపింగ్ ప్యాటర్న్, క్లైమేట్, ఇంకోటి సాయిల్ టైప్. ఓకే, దీన్ని బట్టి ఇండియాని 3 క్లైమేటిక్ క్రాపింగ్ సీజన్స్తో డివైడ్ చేశారు. సింప్లీ క్రాపింగ్ ప్యాటర్న్ అంటే చెప్పా, క్రాపింగ్ ప్యాటర్న్ దేన్ని బట్టి ఎఫెక్ట్ అవుతుందో చెప్పాను. యాజ్ క్లైమేట్ కావచ్చు, సాయిల్ టైప్ కావచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు. సో ఈ టైప్స్ మీద ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్ని 3 సీజన్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఖరీఫ్, రాబీ, జయాద్. ఖరీఫ్ సీజన్, రాబీ సీజన్, జయాద్ సీజన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఖరీఫ్, రాబీ, జయాద్ చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఈ సీజన్స్, ఈ 3 సీజన్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడే మనకు మెన్షన్ చేస్తాడు. ఫస్ట్ రాబీ గురించి డిస్కస్ చేశాడు. రాబీ గురించి తీసుకున్నట్టయితే ఈ రాబీ అనేది వింటర్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ ఆ టైంలో సీడింగ్ జరుగుతుందన్నమాట. దాన్ని సోన్ అంటారు. సీడింగ్ అంటే విత్తు నాటుతారు. తర్వాత సమ్మర్ సీజన్ అంటే ఏప్రిల్ జూన్ టైంలో హార్వెస్టింగ్ జరుగుతుంది. ఏప్రిల్ జూన్ టైంలో హార్వెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి క్రాపింగ్స్ ఉంటాయి రాబీలో అంటే వీటు, బార్లే, పీస్, గ్రామ్స్, మస్టర్డ్, సో మెనీ టైప్స్. సో వీట్ అంటే తెలుసు, గోధుమ పిండి. పీస్ అంటే ఇవి బఠానీలు అంటారు కదా, ఆ గ్రామ్స్ అంటా కూడా శనగలు. మస్టర్డ్ అంటే ఆవాలు తెలుగులో. సో ఇవన్నీ ఎక్కడుంటాయి, ఇవన్నీ ఏ టైంలో పండిస్తారు, రాబీ సీజన్లో పండిస్తారు అనమాట. సో ఈ క్రాపింగ్స్ అంతా మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో ఇలాంటి ప్రాంతాల్లో మనకు రాబీ సీజన్లో ఇలాంటివి పండిస్తారు. నేను చెప్పేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, రాబీ సీజన్ ఏ మంత్స్లో ఉంటుంది, ఎలాంటి క్రాపింగ్స్ ఉంటుంది, ఎలాంటివి ఏ స్టేట్స్లో ఉంటుంది. దట్స్ ఇట్. సరే, ఈ రాబీ సీజన్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీట్ కావచ్చు, బార్లే కావచ్చు, పీస్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు బూమ్ అయ్యాయంటే ఎప్పుడు గ్రీన్ రెవల్యూషన్ 1964లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది కదా. సో ఆ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక ఇది బాగా సక్సెస్ అయిందనమాట. ఎందుకంటే అక్కడ హై ఈల్డింగ్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ అవ్వడంతో హై ప్రొడక్షన్ అనేది తక్కువ టైంలోనే మనకు వచ్చింది. నెక్స్ట్ ఎందుకు ఈ రాబీ సీజన్లో జరుగుతుంది అంటే వెస్టర్న్ సైక్లోన్స్ అనమాట. వెస్టర్న్ సైక్లోన్స్ అంటే మనకు అంత డెప్త్ వద్దు కానీ మనకు వర్షాలు అంటారు తెలుసు కదా, లైక్ నార్త్ ఈస్టర్న్ విండ్స్, ట్రేడ్ విండ్స్. ఇది వద్దు, అంత డెప్త్ వద్దులే కానీ సింపుల్ ఇక్కడ మనకు ప్రిసిపిటేషన్ ఇన్ వింటర్ డ్యూ టు వెస్టర్న్ సైక్లోన్ అనేవాడు. అదే నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ట్రాపికల్ విండ్స్, ట్రేడ్ విండ్స్ ఇవన్నీ చెప్పాలంటే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అది మన గ్రూప్స్ లెవెల్, యూపీఎస్సీ లెవెల్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయండి. సింప్లీ ప్రిసిపిటేషన్ ఇన్ వింటర్ డ్యూ టు వెస్టర్న్ సైక్లోన్స్ అంటే వెస్టర్న్ సైడ్ నుంచి మనకు వచ్చే గాలుల వల్ల మనకు వర్షాలు పడతాయి. ఆ వర్షాల వల్ల ఈ రాబీ సీజన్ అనేది మనకు ఉంటుంది. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ అదే పేజ్లో ఖరీఫ్ క్రాప్ గురించి చెప్పాడు. ఖరీఫ్ సీజన్లో ఎలాంటి క్రాప్స్ ఉంటాయి. ఖరీఫ్ అనేది విత్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ అంటే ఖరీఫ్ సీజన్ అనేది ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటే మాన్సూన్స్ వచ్చే టైంలో ఈ ఖరీఫ్ ఉంటుంది అనమాట. దీన్ని సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఇక్కడ హార్వెస్టింగ్ ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్ టైంలో హార్వెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏవేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పండించేది ప్యాడీ కావచ్చు, మెయిజ్ కావచ్చు, జోవర్ కావచ్చు, బజ్రా, రాగి, మూంగ్, కాటన్, సో మెనీ థింగ్స్. అంటే ప్యాడీ, మెయిజ్, బజ్రా, జోవర్, మూంగ్, కాటన్, జూట్ అంటే జనపనార. ఓకేనా, ఇవన్నీ ఖరీఫ్ సీజన్లో పండిస్తారు. ఖరీఫ్ సీజన్ ఎప్పుడు వస్తుంది, విత్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్. ఏ మంత్స్లో వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్. ఓకే, ఇప్పుడు మనం ఖరీఫ్ సీజన్లో ఏమేమి క్రాప్స్ పండిస్తామో తెలుసుకున్నాం కదా. ఏ ప్లేసెస్ మనము ఎలా ఉండాలంటే కంపారిటివ్గా ఉన్నిందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఏంటి కంపారిటివ్గా, ఇప్పుడు రాబీ సీజను, ఖరీఫ్ సీజను. రాబీ సీజన్లో ఏం కంపారిటివ్గా, హార్వెస్టింగ్ అనేది ఏప్రిల్ టు జూన్. ఖరీఫ్ సీజన్లో కంపారిటివ్గా ఏంటి, హార్వెస్టింగ్ అనేది సెప్టెంబర్ టు అక్టోబర్. నెక్స్ట్ రాబీ సీజన్లో మనకు ఎలాంటి క్రాప్స్ పండుతాయి, వీటు, పీసు, గ్రామ్స్, బార్లే ఇలాంటివి. ఖరీఫ్ సీజన్లో ఎలాంటి క్రాప్స్ పండుతాయి,
ప్యాడీ, మెయిజు, జోవరు, బజ్రా అంటే ఆల్మోస్ట్ మిల్లెట్స్ లాంటివి, నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్ లాంటి కాటన్, జూట్ లాంటివి మనము ఖరీఫ్ సీజన్లో పండిస్తాము. నెక్స్ట్ రాబీ సీజన్ అనేది ఎలాంటి ప్లేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తాము? పంజాబు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీరు ఇలాంటివి అంటే ఆల్మోస్ట్ నార్త్. సరే, ఖరీఫ్ సీజను ఎలాంటి ప్రాంతాల్లో అబ్జర్వ్ చేస్తాము? అస్సాము, వెస్ట్ బెంగాలు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. అంటే ఖరీఫ్ అనేది మనము ఆల్మోస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సదరన్ స్టేట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. రబీ అనేది ఆల్మోస్ట్ నదరన్ స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సింపుల్, దట్స్ ఇట్. ఇలా మనం కంపారిటివ్గా అర్థం చేసుకుంటే మనకు ఈ సీజన్స్ అనేది అర్థమవుతుంది. ఖరీఫ్, రబీనే మనకి ఇంపార్టెంట్ అనమాట. జైద్ సీజన్ ఏంటంటే ఇది ఒక ఖరీఫ్కి రాబీకి మిడిల్లో వచ్చే సీజన్. అంటే ఇప్పుడు రాబీ ఎప్పుడు వస్తుంది? సమ్మర్ టైంలో వస్తుంది, ఏప్రిల్ టు జూన్. ఖరీఫ్ ఎప్పుడు వస్తుంది? మనకు సెప్టెంబర్ టు అక్టోబర్ వస్తుంది. వీటి మధ్యలో ఉండేది ఆగస్టు, సెప్టెంబరు అంటే జూలై, ఇలాంటి మంత్స్లో మనం జైద్ సీజన్ అబ్జర్వ్ చేస్తాము. సో జైద్ సీజన్ ఏంటంటే ఒక షార్ట్ సీజన్ డ్యూరింగ్ సమ్మర్, అంటే ఆఫ్టర్ సమ్మర్. అలాంటి టైంలో మనకు వాటర్ మిలన్, మీరు సమ్మర్ సీజన్లో చూస్తూ ఉంటారు, వాటర్ మిలన్ అనేది వస్తుంది. బట్ మార్చ్లోనే మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోతే మార్చ్లో మనకు వాటర్ మిలన్స్ అవైలబుల్ ఉండవు. మే ఎండింగ్, జూన్ టైంకి మనకు వాటర్ మిలన్స్ ఎక్కువ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ జైద్ సీజన్లో వాటర్ మిలన్స్ కావచ్చు, మస్క్ మిలన్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, కుకుంబరు ఇలాంటివన్నీ మనకు పండిస్తాం అన్నమాట. సో రబీ, ఖరీఫ్, జైద్ ఈ మూడు మీకు అర్థమైంది అంటే మీరు ఈ అగ్రికల్చర్ లెసన్లో ఒక 10 to 20 మార్క్స్, అంటే లైక్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చినా, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా ఆల్మోస్ట్ వీటి మీదే ఉంటుంది. సరే, ఇదే పేజ్లో మనం తీసుకున్నట్టయితే మేజర్ క్రాప్స్ అని ఇచ్చాడు. మేజర్ క్రాప్స్ అనేది ఒక హెడ్డింగ్ మాత్రమే. దాంట్లో ఏంటి మేజర్ క్రాప్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మన ఇండియాలో మేజర్ క్రాప్స్ ఏంటంటే మేజర్గా మనం కన్జ్యూమ్ చేసేది ఏంటి? జనరల్గా మనం మాట్లాడుకుందాం. రైస్, ప్యాడీ, మిల్లెట్స్ అంటే ఏంటి? రాగులు, జొన్నలు ఇలాంటివి. సీరియల్స్, పప్పు దినుసులు అలాంటివి. ఇవే కదా మనం ఎక్కువగా వంటకు వాడేవంటే అన్నం తినడానికి ప్యాడీ కావాలి. గోధుమలు, నార్త్లో చపాతీ, రొట్టె అంటూ ఉంటారు, తెలుసు కదా మనకు. సో నార్త్ వాళ్ళకి వీట్ కావాలి, కామన్గా పప్పు ఇలాంటివి చేసుకోవాలి, గ్రామ్స్ కావాలి. నెక్స్ట్ మిల్లెట్స్, జొన్న రొట్టెలు, రాగి సంగటి, ఇవన్నీ మిల్లెట్స్ అనమాట. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఓకే, మనం ఒక్కొక్క దాని గురించి కొద్దిగా క్విక్గా, ఎందుకంటే ఇక్కడ మనకు ల్యాగ్ అవ్వకూడదు, less than 1 hourలో ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, ఫిల్టర్ చేసి మీరు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు రైస్ గురించి మాట్లాడుకుందాం. రైస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ వెరీ లార్జ్లీ కన్జ్యూమబుల్ స్టేబుల్ క్రాప్ అంటారు. స్టేబుల్ క్రాప్ అంటే ఏంటి? తినడానికి కావాల్సిన క్రాప్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఇండియా అయితే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. ఫస్ట్ లార్జెస్ట్ ఏంది? చైనా. ఓకే, నెక్స్ట్ రైస్ అంటే ప్యాడీ. మనం ఏ సీజన్లో పండిస్తామని మాట్లాడుకున్నాం? మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఖరీఫ్ సీజన్. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ మనము 3 ఫ్యాక్టర్స్ని ప్రతి దాంట్లో కామన్గా డిస్కస్ చేసుకుందాం. 1 టెంపరేచర్ ఎంత ఉండాలి, 2 యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత, 3 ఏ ప్లేసెస్లో. ఓకేనా? 1 టెంపరేచర్. సో రైస్ అనేది more than 25 degrees సెల్సియస్ ఉండాలి, అంటే కూల్ క్లైమేట్ కాకుండా మనకు more than రూమ్ టెంపరేచర్ ఉండాలి రైస్కి. యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది more than 100 సెంటీమీటర్స్ ఉండాలి, అంటే సంవత్సరం మొత్తానికి పడే రెయిన్ఫాల్ పదునుల్లో కొలుస్తారు కదా, ఆ పదును అనేది 100 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఈ రైస్ అనేది ఎక్కడెక్కడ పండిస్తారు? నదరన్ ప్లెయిన్స్, అల్యూవియల్ ప్లెయిన్స్ అంటారు కదా, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్, అక్కడ రైస్ అనేది ఎక్కువ పండిస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ పండిస్తారు. కోస్టల్ ఏరియాస్, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు కదా, దట్స్ ద పాయింట్. ఓకే, రైస్ గురించి మనకు అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు పేజ్ టర్న్ చేయండి. 66లో మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్ని మీరు ఐ ఫీల్ లైక్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే మేజర్ ఏరియా ఏంటి అగ్రికల్చరల్ ప్యాటర్న్కి, మైనర్ ఏరియా ఏంటి అంటే మనం ఇక్కడ మ్యాప్ని చూసినట్టయితే కోస్టల్ ఏరియాస్, గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఇచ్చాడు. అది వాడు మ్యాప్లో మెన్షన్ చేశాడు కానీ మనకు తెలుసు కదా, దట్స్ వై మీరు ఆ మ్యాప్ని ఇగ్నోర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వీట్ గురించి. వీట్ అనేది గోధుమలు. మనకు రైస్ ఎంత ఇంపార్టెంటో, మనం 3 పూట్ల అన్నం ఎలా తింటామో అక్కడ రొట్టె, సో అది ఇంపార్టెంట్. సో వీట్ అనేది ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ సీరియల్ క్రాప్ ఇన్ నదర్న్ ఇండియా. ఓకే, నదర్న్ ఇండియా అంటే ఎక్కువ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారో కూడా తెలుసుకోవాలి కదా. పంజాబు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను ఇలాంటి ప్రాంతాల్లో మనకు వీట్ అనేది ఎక్కువ పండిస్తారు.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కూల్ టెంపరేచర్ ఉండాలి. అవును కదా, నదరన్ ప్లెయిన్స్ నార్త్లో కొద్దిగా కూల్ క్లైమేట్ ఉంటుంది కదా, మన ట్రాపికల్ రీజన్ కన్నా కూడా, అంటే డెక్కన్ ప్లాట్యూ కన్నా కూడా నార్త్లో టెంపరేచర్ కూల్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇది రైపనింగ్ టైంలో బ్రైట్ సన్షైన్, అంటే మంచిగా ఎండల టైంలో దీన్ని రైపనింగ్ చేస్తారు, హార్వెస్టింగ్ అంటారు రైపనింగ్ అంటే. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 25 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉండాలి 50 to 75 సెంటీమీటర్స్. ఎందుకు 50 to 75 సెంటీమీటర్స్ అన్నానంటే నదరన్ ప్లెయిన్స్లో పెరినియల్ రివర్స్ ఉంటాయి. సో ఆ రివర్స్తోనే వాటర్ అనేది సఫిషియంట్. సో ఇక్కడ రైనింగ్ అనేది 50 to 75 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. కానీ రైస్ మండియాలంటే మోర్ దెన్ 100 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఉండదు. ఎందుకంటే మనకు కోస్టల్ ఏరియాస్లో కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కావచ్చు, మనకు వర్షం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ రివర్స్ అనేది మనకు అంత అవైలబుల్లో ఉండవు కంపేర్డ్ టు ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఓకే. నెక్స్ట్ మిల్లెట్స్ గురించి ఇచ్చాడు. మిల్లెట్స్ అంటే జోవర్, రాగి, బజ్రా ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే. జోవర్ అంటే ఏంటి? జొన్నలు. ఇవన్నీ లోకల్ నేమ్స్లో ఎందుకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలనేసి. జోవర్ అంటే ఏంటి? జొన్నలు. రాగి అంటే ఏంటి? రాగులు. ఇవన్నీ ఇంపార్టెంట్ మిల్లెట్స్ అన్నమాట ఇండియాలో. వీటినే కోర్స్ గ్రెయిన్స్ అంటారు, అంటే గింజలు. అంటే ఇవంతా రాగులు, జొన్నలు ఇవన్నీ గింజలే కదా, దాన్ని మనం పిండి కొట్టుకొని జొన్న పిండి, రాగి పిండి అంటాం. సడన్గా కమెంట్ చేయకండి రాగి పిండి కదా, రాగి గింజలు ఏంటి అనేసి. గింజల నుంచి మనము పిండి చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వీటిలో హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. హై న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే ఐరన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మన పూర్వకాలంలో రాగి సంగటి తినండి, జొన్న సంగటి తినండి అంటారు. మనం ఇప్పుడు బిర్యానీలు, సోనా మసూరి రైసులు, సన్న బియ్యం వచ్చింది, కానీ రాగులు తింటే ఆ హెల్తే వేరు. అఫ్కోర్స్ నేను తినాలి ఇంక నుంచి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రాగి దేంట్లో రిచ్ ఉందో మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ లెస్ రెయిన్ఫాల్. అన్నిటికంటే మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మిల్లెట్స్ రిక్వైర్స్ లెస్ రెయిన్ఫాల్. ఎడారిలో కూడా పండించేయచ్చు, లెస్ వాటర్ రిక్వైర్మెంట్. దట్స్ వై 2023 ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని మనకు మెన్షన్ చేశారు నరేంద్ర మోడీ. ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇండియా ఈజ్ నేమ్డ్ యాజ్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట. అంటే మిల్లెట్స్ ప్రొడక్షన్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పాడంటే, వాటర్ రిక్వైర్మెంట్ లేకుండా పండించే క్రాప్స్, దట్ టు హై న్యూట్రిషనల్ వాల్యూస్ కంటెంట్ ఉంది. దట్స్ వై మిల్లెట్స్కి చాలా ప్రాధాన్యం ఇవ్వండి. ఫుడ్ ప్యాటర్న్ని వీలైతే మార్చుకోండి. మనం చదువుకునే చదువు ఏదో బట్టి కొట్టి ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకునేలానే కాదు, తెలుసుకుందాం, ఆచరిద్దాం, అంతే. ఓకే. జోవర్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జోవర్ని తెలుగులో జోవరే అంటారు ఐ థింక్. ఓకే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో. నెక్స్ట్ రాగి అనేది మేజర్గా రెడ్ సాయిల్, ఎర్రమట్టి. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పండిస్తారు, తమిళనాడులో పండిస్తారు, ఇంకా సమ్ పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా. నెక్స్ట్ బాజ్రా గురించి కొద్దిగా మెన్షన్ చేశారు. బాజ్రా ఏంటి? ఇది శాండీ, లోమీ, బ్లాక్ సాయిల్ అనమాట. అంటే బ్లాక్ సాయిల్ కొద్దిగా శాండీగా, లోమీగా ఉండాలి. మనకు సింపుల్గా ఫస్ట్ లెసన్ గుర్తుంటే అయిపోయి. బ్లాక్ సాయిల్ ఎక్కడుంది? మహారాష్ట్ర. రెడ్ సాయిల్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఓకే. ఈ ప్రాంతాల్లో మిల్లెట్స్ ఎక్కువ పండిస్తున్నారు. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడే మనకు మెయిజ్ గురించి ఇచ్చాడు. మెయిజ్ అంటే ఏంటి? మొక్కజొన్న. ఫుడ్ దేనికి వాడతారు? ఇది ఫుడ్కి వాడతారు, ఫాడర్కి వాడతారు. ఫుడ్ అంటే మనం తినడానికి మొక్కజొన్నలు తింటూ ఉంటాం కదా. ఫాడర్ అంటే పశువులకి వేసే ఫుడ్లో కూడా, అంటే వాటికి ఇప్పుడు కొంతమంది ఆవులకి ఇవన్నీ కూడా మొక్కజొన్న కంకులు వేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఇది ఏ క్రాప్కి సంబంధించింది? మైజ్ ఖరీఫ్ క్రాప్కి సంబంధించింది. నెక్స్ట్ ఇది ఎంత టెంపరేచర్లో ఉంటుంది అంటే 21 degrees నుంచి 27 degrees టెంపరేచర్, అంటే లెస్ దెన్ రూమ్ టెంపరేచర్లో మైజ్ అనేది పండుతుంది. నెక్స్ట్ దీనికి హైలీ ఫెర్టైల్ సాయిల్ కావాలి, హై అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. మొక్కజొన్నలు మీకు బాగా ఐడియా ఉంటే, మనం మొక్కజొన్నలు ఫీల్డ్స్కి వెళ్ళుంటాము, మన పొలాలు చుట్టుపక్కల ఊర్లలో చూసుంటాము, ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. నెక్స్ట్ హైలీ ఫెర్టైల్ సాయిల్, నార్మల్ నేలల్లో పండవి ఇవి, అంటే రిక్వైర్స్ మోర్ టైం. మొక్కజొన్న మీరు గమనించండి, మినిమం 6 నెలలు పడుతుంది పంట రావడానికి చేతికి. సో హైలీ ఫెర్టైల్ సాయిల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? అన్ని సాయిల్లోకి హైలీ ఫెర్టైల్ సాయిల్ ఏంటి? ఫస్ట్ లెసన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అల్యూవియల్ సాయిల్. సో అల్యూవియల్ సాయిల్ అనేది హైలీ ఫెర్టైల్ సాయిల్, మెయిజ్ అనేది మొక్కజొన్న అనేది ఆ సాయిల్లో పండుతుంది.
నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ మోర్ వాటర్, హెన్స్ ఇట్ షుడ్ బి కంటైనింగ్ హై రెయిన్ఫాల్, హెవీ రెయిన్ఫాల్ ఆర్ వాటర్ ఇంటెన్సివ్గా ఉండాలి. ఓకే, దట్స్ ఇట్. ఇవి సో వాటర్ ఇంటెన్సివ్గా ఉండాలి అనగానే అల్యూవియల్ సాయిల్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ప్రాంతాలు ఏంటి? అల్యూవియల్ సాయిల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ లెసన్ ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. అల్యూవియల్ సాయిల్ ఎక్కడ ఉంటుంది? నదరన్ ప్లెయిన్స్, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అంటే ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్. సౌత్కి వచ్చి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఉన్నాయి కదా అంటే యా ఉన్నాయి, బట్ ఇండియాలో లార్జెస్ట్ ప్రొడక్షన్ అనేది నదరన్ ప్లెయిన్స్లో జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు వెరీ క్విక్గా ఇచ్చింది పల్సెస్ అనమాట. పల్సెస్ అంటే ఏంటి? పప్పు దినుసులు. పప్పు అంటే కందిపప్పు, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఇంకా చాలా కలర్ల గ్రాములు ఉంటాయి, నాకు తెలీదు. గ్రామ్స్ గింజలు, వంటర్ మీద అంత టచ్ లేదు కాబట్టి మనం చెప్పలేము. గ్రామ్స్ అంటారు పప్పు దినుసులు. చాలా రకాల పప్పులు ఉంటాయి కదా. ఈ యాక్చువల్గా ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినాను. కొంతమంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నాకు నచ్చింది వాళ్ళు వచ్చిన అప్రోచ్ ఏంటంటే, నేను మీ క్లాసెస్ని లైవ్లో విందాం అనుకుంటున్నాం, కెన్ ఐ లిజన్? మేము వినొచ్చా? కూర్చోబెట్టేసిన కింద. అందుకే నాకు అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను తడబడుతున్నాను, నవ్వుతున్నాను. ఏంటంటే తనకలాడుతున్నారు. అందుకే ఇగ్నోర్ చేయండి. నాకు బాగా నచ్చుతుంది, నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీన్ని అలానే కంటిన్యూ చేద్దాం, దుమ్ము లేపుదాం. నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే, ఓకే మ్యాప్ ఇగ్నోర్ చేసేయండి. నేను ఒక్కసారి ఇగ్నోర్ అని చెప్పానంటే నేనేం కావాలని చెప్పను, నేను అనలైజ్ చేసే చెప్తాను. ఖచ్చితంగా మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతోనే చెప్తాను. ఒక్కసారి చదవండి అంటే అది ఇంపార్టెంట్ టాపిక్కే, వద్దు అని అంటే లైట్ తీసేసుకోండి. ఈ విషయంలో మీరు నన్ను నమ్మచ్చు. ఓకే, ఫుడ్ క్రాప్స్ అదర్ దెన్ గ్రెయిన్స్. సత్యం, ఫుడ్ క్రాప్స్ అదర్ దెన్ గ్రెయిన్స్ అనమాట. అంటే ఇంతసేపు ఫుడ్ క్రాప్సే కదా మాట్లాడుకున్నాము, అదర్ దెన్ గ్రెయిన్స్. ఇప్పుడు ఈ ఫుడ్కి సంబంధించిందే ఈ గింజలు. ఇప్పుడు రైస్ గింజే, వీట్ గింజే, మెయిజ్ గింజే, పల్సెస్ గింజలే, సీరియల్స్ గింజలే, మిల్లెట్స్ గింజలే, ఇవన్నీ గ్రెయిన్స్. కాబట్టి ఈ ఫుడ్ క్రాప్స్లో ఈ గ్రెయిన్స్ గురించే మాట్లాడుకున్నాం మనకు తెలియకుండానే. సో ఇప్పుడు అదర్ దెన్ గ్రెయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాడు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ షుగర్ కేన్. షుగర్ కేన్ ఏంటి? షుగర్ కేన్ అనేది ఎక్కడెక్కడ పండుతుంది? మనం ఎప్పటికీ ప్రతి దాంట్లో మనం తెలుసుకునేది ఏంది? ఎక్కడ పండుతుంది, ఎలాంటి టెంపరేచర్ ఉండాలి, ఎలాంటి రెయిన్ఫాల్ ఉండాలి, ఏ ప్లేసెస్లో పండుతుంది, ఎక్కడ పండుతుంది, ఎలాంటి టెంపరేచర్ ఉండాలి, ఎలాంటి రెయిన్ఫాల్ ఉండాలి, ఎంత రెయిన్ఫాల్ ఉండాలి, ఏ ప్లేసెస్లో పండుతుంది. సింపుల్. ఈ 4 పాయింట్లు ప్రతి క్రాప్ మీద మీరు గుర్తుపెట్టుకోవడమే ఈ లెసన్కు ఉన్న ట్రిక్, అంతే. షుగర్ కేన్ అనమాట. ఇది ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజన్స్లో, ట్రాపికల్ అనగానే సదర్న్ ఇండియా, సౌత్ ఇండియాలో మేజర్ ప్రొడక్షన్ అనేది షుగర్ కేన్ జరుగుతుంది. అవును కదా, మన ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే మనకు చెరుకు తోటలు ఎక్కువ. అది సామెత ఉంది, చెరుకు తోటలో చాటెడ్ బియ్యం. ఓకే, నెక్స్ట్ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ 21 degrees to 27 degrees టెంపరేచర్ ఉండాలి. 21 degrees to 27 degrees హాట్ అండ్ హ్యూమిడ్. ఎందుకు ఇగ్నోర్ చేయండి అంటే ట్రాపికల్ రీజన్ ఎలా ఉంటుంది, సౌత్ ఇండియా ఎలా ఉంటుంది, హాట్గా హ్యూమిడ్గా చెమటగా ఎప్పుడు, దట్ ఈస్ ట్రాపికల్ రీజన్, అంతే. టెంపరేచర్ 21 degrees నుంచి 27 degrees. రెయిన్ఫాల్, యాన్యువల్ రెయిన్ఫాల్ 75 నుంచి 100, అంటే ఎక్కువే ఉండాలి. షుగర్ కేన్కి వాటర్ ఎక్కువ కావాలి. నెక్స్ట్ ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అనమాట. ఫస్ట్ ఏంటి తెలుసుకోండి, కమెంట్ చేయండి. నేను చెప్పచ్చు బట్ వద్దు, ఫస్ట్ ఏందో మీరు తెలుసుకొని నాకు కమెంట్ చేయండి, అప్పుడే మీరు ఎంగేజ్ అవుతున్నట్టు లెసన్లో. నెక్స్ట్ ఈ షుగర్ కేన్ అనేది ఎక్కడెక్కడ వాడతారు? షుగర్, చక్కెర తయారీలో, బెల్లం, జాగరి, వీటిల్లో షుగర్ కేన్ వాడతారు. సరే, షుగర్ కేన్ ఎక్కడెక్కడ ఎక్కువ పండిస్తారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఏంటి ట్రాపికల్ అని అన్నారు, మళ్ళీ సబ్ ట్రాపికల్ రీజన్స్ కూడా చెప్తున్నారంటే అది పార్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ మేజర్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అవి. ఓకే, నెక్స్ట్ ఆయిల్ సీడ్స్ గురించి ఇచ్చాడు. ఆయిల్ సీడ్స్ గురించి ఇచ్చేటప్పుడు ఒక ఫ్యాక్చువల్గా ఒకటి అన్నాడు అనమాట. ఆయిల్ సీడ్స్లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ చైనా. ఎప్పుడు 2018లో 2018 అని పర్టికులర్గా మెన్షన్ చేశాడంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ కాదు, ఆ ఇయర్లో ఇట్ సర్పాస్డ్, అంటే ఇట్ కేమ్ టు సెకండ్ పొజిషన్ అనమాట. ఓకే, వీటిల్లో ఆయిల్ సీడ్స్లో మనం మేజర్గా మనకు తెలిసింది గ్రౌండ్ నట్, శనగ గింజలు. ఎన్నిట్లో వాడతాం? శనగ నూనె, కొబ్బరి నూనె,
కొబ్బరి నూనె అనేది శనగ్గింజలు ఏదంటున్నారంటే కలుపుతారు, మీరు కావాలంటే తెలుసుకోండి ఒకసారి. ఇవి ఎక్కడెక్కడ పండిస్తారు? గుజరాత్, రాజస్థాన్, ఇలాగా ఇక్కడ లార్జెస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇండియా మొత్తంలోకి ఇప్పుడు మనం ప్రపంచంలో గ్రౌండ్ నట్ అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నాను కదా, ఇండియాలో ఏ స్టేటు ఆయిల్ సీడ్స్లో గ్రౌండ్ నట్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసరో మనం తెలుసుకోవాలి. గుజరాత్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఉండుకొని రాజస్థాన్. ఐ థింక్ మెన్షన్ చేశాడు. ఓకే, గుజరాత్, రాజస్థాన్ అని మెన్షన్ చేశాడు. ఓకే, తర్వాత థర్డ్ పొజిషన్ కూడా ఇచ్చాడు తమిళనాడు అంట. ఐ థింక్ రిమెంబర్ చేసుకోండి, ఎందుకంటే ఆర్డర్లో పెట్టమని అడగచ్చు. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు ఇచ్చేసి లార్జెస్ట్ ప్రొడక్షన్ ఏది అని ఆర్డర్లో పెట్టమని అడగచ్చు కదా, అందుకనేసి. ఓకే, నెక్స్ట్ అదే పేజ్లో మనం చూసినట్టయితే టీ. ప్రతి ఒక్కడి ఇంట్లో మార్నింగ్ నిద్ర లేవగానే వేడి టీ, అవునా? సో ఇప్పుడు మనం టీ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బెవరేజ్ కన్సూమ్డ్ బై ఇండియా. ఇండియాలో టీ అనేది అంత డిమాండ్ అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్కడు మార్నింగ్ టీతో స్టార్ట్ అవుతుంది లేదా కాఫీతో స్టార్ట్ అవుతుంది. కాఫీ గురించి కూడా డిస్కస్ చేద్దాం కాఫీ లవర్స్ కోసం. ఓకే, టీ ఇంపార్టెంట్ బెవరేజ్ అనమాట. ఇది బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్లో టీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ట్రాపికల్, సబ్ ట్రాపికల్. బట్ ఇందాక మీరు అంటే బాగా లెసన్ వినేటోళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయొచ్చు, అస్సాం లార్జెస్ట్ ట్రీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా అన్నారు, మరి ట్రాపికల్ అంటున్నారు. అస్సాము ట్రాపికల్ స్టేటా? కాదు. ఎందుకు ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అని మెన్షన్ చేసినాడంటే అది సబ్ ట్రాపికల్ రీజనే కదా, అందుకని. నెక్స్ట్ టీ సాయిల్ వెరీ రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అనమాట. హ్యూమస్, ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి? హ్యూమస్ అంటే తేమ కంటెంట్ ఎక్కువ ఉండాలి, ఆర్గానిక్ మ్యాటర్ అంటే జీవం ఎక్కువ ఉండాలి. లైక్ వెరీ రిచ్ ఇన్ ఫెర్టిలిటీ. విచ్ సాయిల్? నార్త్ ఈస్టర్న్ ప్లేన్స్లో బ్లాక్ సాయిల్, లోమీ సాయిల్, లేటరైట్ సాయిల్ మిక్స్ ఉంటుంది, ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ దట్టమైన అడవులు కదా, ఫారెస్ట్ సాయిల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఓకే, ఈ టీ అనేది వామ్ అండ్ మాయిస్ట్ ఫ్రీ ఫోస్ట్ క్లైమేట్ అనమాట. అంటే వామ్గా కొద్దిగా వెచ్చదనం ఉండాలి, మాయిస్ట్గా ఉండాలి. ఫ్రీ ఫోస్ట్ క్లైమేట్ అంటే వామ్ అండ్ మాయిస్ట్ అంటే వెచ్చటి మనకు చెమ్మ కంటెంట్ ఉండాలి అనమాట. అంటే మనకు సింపుల్గా ఉక్కబోస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు నాకు ఉక్కబోస్తుందిగా అలాగా. ఓకే, ఇది లేబర్ ఇంటెన్సివ్ మ్యాటర్. టీ ఎస్టేట్స్, ఇది నేషనలిజం ఇన్ ఇండియా అనే లెసన్ హిస్టరీ గురించి నేను డిస్కస్ చేస్తా, ఆ రోజు దీని గురించి మళ్ళీ రిమైండ్ చేసుకుందాం. లేబర్ ఇంటెన్సివ్, ఎక్కువ లేబర్ కావాలా, అందుకే టీ ఎస్టేట్స్కి వెళ్ళి చూసామంటే లేబర్. ఎందుకు సడన్గా నేషనలిజం ఇన్ ఇండియా టాపిక్ చెప్తున్నానంటే అక్కడ పర్టికులర్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టీ ఎస్టేట్స్ గురించి, ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. మనం ఇప్పుడు డైవర్ట్ అయిపోయి ఆ లెసన్ గురించి వద్దు, కాన్సన్ట్రేట్గా మాట్లాడుకుందాము. ఓకే, అస్సాము, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ ఇలాంటి ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో టీ అనేది మేజర్ ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ అస్సాం ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ. ఓకే, ఈ 2018లో చైనాని ఫస్ట్ పొజిషన్లో పెట్టి సెకండ్ పొజిషన్లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా నిలిచిందనమాట. పర్టికులర్గా 2018 అని మెన్షన్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ కాదు, ఆ ఇయర్లో అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాఫీ గురించి ఇచ్చాడు. టర్న్ చేయండి పేజ్ నెంబర్ 74 తీసుకున్నట్టయితే కాఫీ గురించి ఇచ్చాడు. సింపుల్గా కాఫీ, ఇప్పుడు టీ అనేది బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కాఫీ ఇట్ ఈస్ అరబిక్ స్టైల్ అనమాట. యెమెన్ కంట్రీ నుంచి ఇట్ బ్రాట్ అనమాట ట్రేడర్స్ ద్వారా. ఇట్ ఇనిషియలీ స్టార్టెడ్ ఆన్ బాబా బుడాన్ హిల్స్. బాబా బుడాన్ హిల్స్ ఎక్కడుంది చెప్పేసి, అంటే ఐ థింక్ నేను అన్నీ చెప్పానంటే మీరు ఎంగేజ్ అవుతున్నారని నాకు తెలియదు. బాబా బుడాన్ హిల్స్ వెస్టర్న్ ఘాట్స్, ఓకే చెప్పేస్తాను. బాబా బుడాన్ హిల్స్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. బట్ మీరు అట్లీస్ట్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడుంది, ఏ స్టేట్స్ గుండా సర్పాస్ అవుతుందో నాకు కమెంట్ చేయండి. ఐ వాంట్ ఇంటరాక్ట్ మోర్ అనమాట, ఎందుకంటే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. 100 మంది చూస్తున్నారా, ఆ 100 మంది అన్న బాగా చదవాలి అందుకు. సో వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్ గుండా పాస్ అవుతుందో మీరు నాకు కమెంట్ చేయాలి. మీరు చూస్తున్నారు లేదా, వీడియో పక్కన పెట్టేయచ్చు కదా, అందుకే ఆ డౌట్ వచ్చి నేను ఇలా కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుంటున్నాను, ఇంటరాక్షన్ ఎక్కువ అవుదామని. ఓకే, నెక్స్ట్ కర్ణాటక, తమిళనాడు, నీలగిరి ఫారెస్ట్లో కూడా ఈ కాఫీ అనేది ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట ఇండియాలో. ఓకే, నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్ గురించి ఇచ్చాడు. హార్టికల్చర్ అనగానే ఫ్రూట్స్, వెజిటేబుల్స్. హార్టీ మీన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, హార్టికల్చర్ క్రాప్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇండియా అనేది హార్టికల్చరల్ ప్రొడక్షన్లో సెకండ్ లార్జెస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఈజ్ చైనా. చైనా వాడు ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటాడనమాట అగ్రికల్చర్ పరంగా. ఓకే,
ఓకే, మనం ఇప్పుడు హార్టికల్చర్ గురించి డిస్కస్ చేసుకుంటే ఏ ఏ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి మేజర్గా? మన అందరికీ ఇండియన్స్కి తెలిసింది మ్యాంగోస్, ఆరెంజెస్, బనానాస్, పైనాపిల్, గ్రేప్స్, యాపిల్. ఇవి మేజర్గా మనకు తెలిసిన ఫ్రూట్స్. ఇండియన్స్ కన్జ్యూమ్ మోర్ దీస్ ఫ్రూట్స్ అనమాట. యాపిల్, పైనాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజు, గోవా, లిచీ, ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి, కానీ మేజర్ ప్రొడక్షన్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక రఫ్గా మ్యాంగోస్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేస్తాము? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో అబ్జర్వ్ చేస్తుంటాం. ఆరెంజెస్ ఎక్కడ? ఈ నాగ్పూర్, చిరపుంజి, మేఘాలయ ఇలాంటి ప్రాంతాల్లో మనం ఆరెంజెస్ ఎక్కువ ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బనానాస్ తీసుకున్నామంటే ఇంకా కేరళలో ఉంటుంది, సదరన్ స్టేట్స్లో, తమిళనాడులో ఉంటుంది. నార్త్కి వెళ్ళిపోయినామంటే మహారాష్ట్ర, పంజాబ్ దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయినామంటే మిజోరాం. అంటే బనానా అనేది హ్యూజ్ ప్రొడక్షన్ అనమాట. మీకు తెలిసినట్టయితే బనానా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బనానా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఇండియా. ఓకే, లిచీ, గోవా ఇలాంటివి ఏంటంటే యూపీ, బీహారు అలాంటి ప్రాంతాల్లో పండిస్తారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి సోదిలాగా ఉండొచ్చు, కానీ ఒక రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క 2 స్టేట్లన్నా గుర్తుపెట్టుకుంటే యూఆర్ ఇన్ సేఫ్. ఎందుకంటే వాడు మ్యాచెస్ కూడా అడగచ్చు, చెప్పలేము క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. మ్యాచెస్ ఇచ్చేసి, ఫ్రూట్స్ ఇచ్చేసి, స్టేట్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమని అడగచ్చు. అందుకే ప్రతిదానికి ఏ స్టేట్సు, టెంపరేచరు, రెయిన్ఫాలు తెలుసుకుంటే చాలు. సరే, నెక్స్ట్ ఇప్పుడు అలానే పేజ్ టర్న్ చేసినట్టయితే నాన్ ఫుడ్ క్రాప్స్. అంటే ఇంతసేపు మనం ఫుడ్ క్రాప్స్ కదా, వెదర్ ఇట్ ఈస్ గ్రెయిన్స్ ఆర్ నాన్ గ్రెయిన్స్, ఏదైనా కూడా తినే ఫుడ్డే. ఇప్పుడు ఫుడ్ క్రాప్స్ కాదు, నాన్ ఫుడ్ క్రాప్స్ అగ్రికల్చర్లో మనం ఏదేదో భూమిలో ఉన్నాం తెలుసుకుందాము. ఓకే, రబ్బర్. ఈ రబ్బర్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఈక్విటోరియల్ క్రాప్ అనమాట. ఈక్విటోరియల్ క్రాప్ అంటే దీనికి హై టెంపరేచర్ ఉండాలి. నెక్స్ట్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్, అంటే స్పెషల్ కండిషన్స్లో సబ్ ట్రాపికల్, మేజర్లీ ట్రాపికల్. హై హీట్ ఉండాలని అంటే ఖచ్చితంగా ట్రాపికల్ రీజనే. కొన్ని సబ్ ట్రాపికల్ కండిషన్స్లో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొద్దిగా రబ్బర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. దీనికి మాయిస్ట్, హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి, అంటే తేమ కంటెంట్ ఎక్కువ ఉండాలి. మోర్ దెన్ 200 సెంటీమీటర్స్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఉండాలి. అంటే యాన్యువల్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 200 సెంటీమీటర్స్ ఉండాలి. మోర్ దెన్ 25 degrees టెంపరేచర్ ఉండాలి. మోర్ దెన్ 25 degrees టెంపరేచర్ మనకు మేజర్ ఫోకస్. టెంపరేచర్ మోర్ దెన్ 25 degrees మనకు మేజర్ ఫోకస్. యాన్యువల్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 200 degrees సెల్సియస్. ఈ రెండు. ఇవి కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాపికల్, ఈక్విటోరియల్ రీజన్స్లో మనకు రబ్బర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. రబ్బర్ ఎక్కడెక్కడ వాడతారు? రబ్బర్ నార్మల్గా రబ్బర్ చెట్ల నుంచి వస్తుంది కదా, ఆ రబ్బర్ని ఎక్కడెక్కడ వాడతారు? ప్రతి దాంట్లో వాడతారు. ఎరేజర్స్, గమ్స్లో ఇలాంటి వాటిలన్నింటిలో రబ్బర్ వాడతారు అనమాట. ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రబ్బర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇచ్చిన క్రాప్ ఫైబర్ క్రాప్స్. ఈ ఫైబర్ క్రాప్స్ అంటే ఏంటంటే దీని ఏమంటారు? నార పంటలు అంటారు తెలుగులో. అంటే ఫైబర్ అంటే నాకు తెలుసు, ఇంకా దాన్ని నార అని తెలుగులో నేను చెప్తున్నా జస్ట్ మీకు అర్థం అవ్వాలని. కానీ ఫైబర్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, ఈ ఫైబర్ క్రాప్స్ ఏంటంటే అంటే నూలు లాగా వస్తాయి కూడా, ఇట్లా మనం క్లాత్ ఇంకా టెక్స్టైల్స్కి వాడతాం, అలాంటి వాటిని ఫైబర్ క్రాప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కావచ్చు, జూట్ కావచ్చు, సిల్క్ కావచ్చు, ఇలాంటివి అనమాట. ఓకే, ఈ సిల్క్ అనేది మనకు తెలిసిందే. సిల్క్ అనేది మీకు డౌట్ రావచ్చు, సిల్క్ అనేది సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది కదా, అగ్రికల్చర్ కాదు కదా అంటే, ఆ సిల్క్ వామ్స్ని చెట్ల నుంచే పెంచుతారనమాట, చెట్ల ద్వారానే. సో అగ్రికల్చర్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అందుకే దీన్ని అగ్రికల్చర్ అనకుండా సెరికల్చర్ అంటారు. అంటే సిల్క్ వామ్స్ ప్రొడక్షన్ని సెరికల్చర్ అంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాటన్. ఫైబర్ క్రాప్స్లో కాటన్ గురించి డిస్కస్ చేద్దాం. 2017లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్. ఫస్ట్ ఏందో మీ అందరికీ తెలుసు. మీకు తెలీదు కమెంట్ చేసేయండి, ఏం చేస్తారో మీకు తెలుసు కదా ఫస్ట్, అంతే అదే. నెక్స్ట్ కాటన్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్, మనకు దేశ స్వాతంత్రం ఆ మైండ్ సెట్ స్టార్ట్ అయిందే కాటన్ రెవల్యూషన్ వల్ల. మీ అందరూ సత్యాగ్రహాస్ వినే ఉంటారు, కేడా సత్యాగ్రహ, చంపారన్ సత్యాగ్రహ, నాగ్పూర్ సత్యాగ్రహ ఇలాంటివి, అహ్మదాబాద్ సత్యాగ్రహ, అహ్మద్నగర్ ఇలాంటివన్నీ కూడా కాటన్ దగ్గర స్టార్ట్ అయినాయి అనమాట. కాటన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఇన్ ఇండియా. ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్. మీరు ఫస్ట్ లెసన్ గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బ్లాక్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్ అని గుర్తుందా? అంటే బ్లాక్ సాయిల్లో కాటన్ ఎక్కువ పండుతుంది, అందుకే దాన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు అని చెప్పాను.
సో ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్. బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్లో హై టెంపరేచరే కదా కోస్టల్ ప్రాంతాల్లో. ఇట్ ఈస్ అ ఖరీఫ్ క్రాప్ అనమాట. ఇది 6 to 8 months ఉంటుందన్నమాట. అంటే ఇది మెచ్యూరిటీ రావడానికి, అంటే లైక్ ఆ క్రాప్ విత్తనాడినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదానికి 6 to 8 months పడుతుంది. వెరీ హ్యూజ్ టైం అనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో కాటన్ ఎక్కువ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ జూట్ గురించి తీసుకున్నట్టయితే జూట్ అంటే జనపనార, గోన్ సంచులు. మనకు గవర్నమెంట్ బస్తాలు ఇస్తుంది కదా, ఈ రేషన్ షాప్స్కి వెళ్తే రైస్ బస్తాలు, అవి గోతం లాగా ఉంటుంది, అదే జనపనార. ఇంకోటి మనకు టెయిన్పూర్లు అంటారు కదా, మనం ఇంటికి కడతా ఉంటాం దారాలు, అవి. ఇవంతా నెక్స్ట్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్, ఇవన్నీ తయారు చేస్తారు. సో జూట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ రిక్వైర్డ్ అయిన అగ్రికల్చరల్ క్రాప్ అన్నమాట. అంటే ఎందుకంటే ఫస్ట్ టాపిక్లోనే మనం మాట్లాడుకున్నాము ఆ ఇండస్ట్రీస్కి యూజ్ అయ్యే అగ్రికల్చరల్ క్రాప్స్ ఏంటి, దాంట్లో జూట్ మనం చాలా మేజర్గా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్నే గోల్డెన్ ఫైబర్ అంటాం, ఎందుకంటే జూట్ అనేది ఇంట్రడ్యూస్ అయినాక ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది చాలా భూమిలోకి వెళ్ళింది, అందుకు గోల్డెన్ ఫైబర్ అంటాం. దీనికి ఫెర్టైల్ సాయిల్ కావాలి, బట్ వెల్ డ్రైన్ అయి ఉండాలి, అంటే ఎక్కువ వాటర్ కావాలన్నమాట దీనికి. ఇది కూడా హై టెంపరేచర్ అనగానే మనం సౌత్ ఇండియాలో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వాడు అదే ఇచ్చాడు, మహారాష్ట్ర, కేరళ. నెక్స్ట్ నదరన్కి వెళ్ళిపోయాడు, వెస్ట్ బెంగాల్, బీహార్. ఏంటి అంటే వాటర్ కూడా కావాలి కదా, అవి గ్యాంజెటిక్ ప్లెయిన్స్ కాబట్టి. సో వెస్ట్ బెంగాల్, బీహారు, ఓకే, మేఘాలయ, అస్సాం, ఓకే. గన్నీ బ్యాగ్స్, మ్యాట్స్, రోప్స్ ఇవే మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది హైలీ కాస్ట్లీ అనమాట. ఈ హైలీ కాస్ట్లీ కాబట్టి ప్రజలు, వివిధ పీపుల్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఇప్పుడు టెక్నాలజీ వల్ల సింథటిక్ ఫైబర్స్లో కన్వర్ట్ అయిపోతాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు, వేరే తాడులతో వచ్చే బ్యాగ్స్ కావచ్చు, జూట్ని ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ పర్పస్ అనమాట. నెక్స్ట్ ఇంతసేపు ఫుడ్ క్రాప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సింప్లీ టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, వెరీ లాస్ట్ టాపిక్, ఒక కన్క్లూజన్ ఇచ్చే టాపిక్, కొద్దిగా ఇంపార్టెంట్. ఈ మొత్తం సారాంశాన్ని మనం ఇక్కడ అనలైజ్ చేయాలి ఇప్పుడు. సో టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనమాట. ఈ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ చేసే పరిణామ క్రమంలో అగ్రికల్చరల్ ప్యాటర్న్, క్రాపింగ్ ప్యాటర్న్ అనేది, అగ్రికల్చరల్ టెక్నిక్, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అనేది మారుతూ వస్తుంది. అంటే ఈ పరిణామ క్రమంలో క్రాపింగ్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ మారుతూ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నాలజీ అట్ దట్ పర్టికులర్ టైం అనమాట. అప్పటికప్పుడే ట్రాక్టర్స్ వచ్చేసినాయి, అప్పటికప్పుడే స్ప్రింకిల్ వాటర్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వచ్చిందని నేను చెప్పట్లా. ఆ పర్టికులర్ టైంకి అప్పటికప్పుడు టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. సరే, బట్ ఇప్పుడు మనకు టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే, హ్యూజ్ పాపులేషన్, ప్రజెంట్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్నప్పుడు మనకు న్యాచురల్గా అగ్రికల్చరల్ ప్రాసెస్ సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాటన్ మనమే మాట్లాడుకున్నాం 6 to 8 months అని, మనం వెయిట్ చేయగలుగుతామా? టెక్స్టైల్స్ కావాలి, బట్టలు కావాలి, అది కాటన్ వచ్చేంత వరకు ఖద్దర్ షర్ట్ వేసుకోకుండా ఉంటావా? కొత్త షర్ట్ కొనుక్కోవాలంటే. సో ఇప్పుడు హై యీల్డింగ్ వెరైటీస్ మనము యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగా ఈ స్టూడెంట్స్ నవ్వుతున్నారనమాట, అందుకే మీకు ఏమైనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి, నా మాటల మీదే ఫోకస్ చేయండి. కోడితే బుల్లెట్ దిగాలంటారు కదా, అట్లే నా మాట మీకు వినపడాలి అంతే, ఇంకేది మీరు పట్టించుకోకండి. ఓకే, ఇప్పుడు ఈ గ్రోయింగ్ పాపులేషన్ వల్ల మేజర్ సీరియస్ ఛాలెంజ్ ఏంటంటే మన నీడ్స్ని మ్యాచ్ చేయడం. మన నీడ్స్ని మ్యాచ్ చేయాలి, బట్ అగ్రికల్చర్ 60%, ఇండియాలో 60% ఆఫ్ ద లైవ్లీహుడ్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కానీ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ, ఈ మనము ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్టయితే ఈ కోఆపరేషన్ ఆఫ్ లైక్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టము, ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టము, బ్రిటిషర్స్ టైంలో కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము, హిస్టరీలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ స్కూల్స్లో వినే ఉంటారు కదా లెసన్స్. కాబట్టి దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ వల్ల కానీ జమీందారీ సిస్టమ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అవన్నీ అబాలిష్ చేయడం వల్ల ఈ ల్యాండ్ రిఫార్మ్స్ మనకు ఫస్ట్ 5-year ప్లాన్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా. వీటన్నిటి వల్ల అగ్రికల్చరల్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతోంది. నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకున్న అగ్రికల్చరల్ రీఫార్మ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ హై యీల్డింగ్ వెరైటీస్ విత్ ప్రాపర్ వాటర్ ఇంటెన్సివ్ మెథడ్స్.
నెక్స్ట్ డెట్స్ అలాంటివి. నెక్స్ట్ ఈ 1980s 1990sలో ఏంటంటే కాంప్రహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ల్యాండ్ని, వేస్ట్ ల్యాండ్స్ అన్నింటినీ మనము రీఫర్నిష్ చేసి అగ్రికల్చర్కి ఎలా వాడాలి అవన్నీ టెక్నిక్స్ అన్నీ కూడా 1980s 1990s నుంచి స్టార్ట్ అయినాయి అనమాట, ఇంప్లిమెంట్ అవ్వడం. అలాగా అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకోటి గవర్నమెంట్ కూడా ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడము, ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడము అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్స్ వచ్చినప్పుడు పంట మొత్తం పోతుంది, అప్పుడు చాలా మంది రైతులు సూసైడ్ చేసుకున్నట్టు మనం ఎన్నో న్యూసెస్లో చూస్తూ ఉంటాం కదా. అవన్నిటిని అధిగమిస్తూ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయడము ఇలాంటివి జరుగుతుందన్నమాట. ఓకే, అవన్నీ కావచ్చు. ఇంకోటి బ్యాంక్స్ రూపంలో అంటే ముందరగానే క్రెడిట్ అష్యూరెన్స్ ఇచ్చామనుకో, ఆ మనీ వాళ్ళు వాడుకొని కావాల్సిన ఇన్పుట్స్ అనమాట అగ్రికల్చర్లో కొనొచ్చు కదా. ఏంటి చాలా బ్యాంక్స్ మీరు ఉంటారు, గ్రామీణ బ్యాంకు, రైతు సహాయక్ బ్యాంకు, నాబార్డ్ అయితే ఫేమస్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఈ నాబార్డ్ బ్యాంకు సో మెనీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే హెల్ప్ చేసే ఉద్దేశంతో విత్ లెస్ ఇంట్రెస్ట్ రేట్స్, సబ్సిడీస్ అలాంటివి తీసుకుంటే. సబ్సిడీ అంటే ఏంటంటే మనం కట్టాల్సిన అమౌంట్లో కొద్దిగా గవర్నమెంట్ కట్టేటట్టుగా మనం కట్టము అన్నట్టుగా. ఓకే, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల అగ్రికల్చర్ అనేది ఫార్మర్స్కి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళకి కూడా భయం ఉండదు. ఫ్లడ్స్ వస్తే ఏమైపోద్ది, మన పంట నాశనం అయిపోతే ఏమైపోతుంది, గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది అది. నెక్స్ట్ ఇంకోటి మనకు తెలిసిన పాయింట్స్ ఏంటి, ఎంఎస్పీస్, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఎంఆర్పి అంటే తెలుసు, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఏది కొన్నా దాని మీద ఎంఆర్పి ఉంటుంది, దానికంటే ఎక్కువ అమ్మకూడదు అనేసి. ఎంఎస్పి అంటే ఏంటంటే దానికంటే తక్కువ అమ్మకూడదు. ఫార్మర్స్ మనం మార్కెట్కి వెళ్తాం, ఓన్ బేరం మాట్లాడతాం, సూపర్ మార్కెట్కి వెళ్తాం, షర్ట్ నచ్చింది 1000 రూపాయలు పెట్టి కొంటాం, కానీ మార్కెట్కి వెళ్తాం వాడు 50 రూపాయలు కేజీ చెప్తాడు, కానీ మనం దాన్ని బార్గెనింగ్ చేసి ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తాం. సో అలాంటి టైంలో ఫార్మర్స్ చాలా లాస్ అవుతారు కదా. సో గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసేస్తుంది, సో దానికి తగ్గాల్సిన పని లేదు, ఆ రేటుకి గవర్నమెంటే కొనుక్కుంటుంది ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ అలాగా. నెక్స్ట్ ఏపీఎంసీస్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్, ఇవి ఇక్కడ లేవు, కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిగా ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అంటే సింపుల్గా మార్కెట్కి వెళ్తాం కదా, కూరగాయల మార్కెట్, దాన్నే అది ఎలా ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది, నీట్గా గోడలు కట్టేసి ఒక ప్రాంతం లాగా ఉంటుంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అనమాట. ఎందుకంటే అక్కడ రైతులు వచ్చి ప్రశాంతంగా అమ్ముకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టార్గెటెడ్ కస్టమర్ తెలియదు, రోడ్ల మీదకి వెళ్ళి అమ్ముకోవాల్సినంత అవసరం ఏముంది, ఫార్మింగ్ చేస్తున్నారు రైతులు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్. సో వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటామనే ఉద్దేశం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఈ లెసన్ కంప్లీట్ అయింది, కానీ ఇక్కడ భూదాన్ గ్రామ్దాన్ అని ఒకటి ఉంది. ఏం లేదు, మహాత్మా గాంధీ వినోబా భావే, మీరు వినే ఉంటారు వినోబా భావే, ఈ వినోబా భావేని ఒక స్పిరిచువల్ హెయిర్గా మహాత్మా గాంధీ డిక్లేర్ చేశాడు అనమాట. డిక్లేర్ చేసి అసలు ఎందుకు డిక్లేర్ చేసి, వినోబా భావే ఏం చేశాడు, దేశం మొత్తం పాదయాత్ర చేసి భూదాన్ గ్రామ్దాన్, భూదానం అంటే భూమి అనేది అందరికీ ఉండాలి, భూమాతని ఒకరే చేతిలో పెట్టుకోకూడదు, అందరికీ పంచాలి, అందరూ అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దేశం సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలంటే భూదానం వల్లే జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద ఆయన పాదయాత్ర చేసి, పాదాల మీద యాత్ర చేసి సో ఫేమస్ అయినాడు. అందుకే మహాత్మా గాంధీ స్పిరిచువల్ హెయిర్గా అతన్ని డిక్లేర్ చేశాడు అనమాట. సో ఇతను గ్రామ స్వరాజ్య అనేది తీసుకొచ్చాడు, గ్రామ స్వరాజ్య అనే కాన్సెప్ట్ మీద ఈ పాదయాత్రలు చేశాడు. ఇతను మన ఆంధ్రప్రదేశ్లో పోచమ్మపల్లి అనే గ్రామంలో అతను లెక్చర్ ఇస్తూ ఉంటే, వినోబా భావే మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఒక జమీందారు బాగా అతని మాటలకి ఇన్స్పైర్ అయిపోయి, ఒక జమీందార్ అంటే ఒక ఫుల్ ల్యాండ్ ఓనరు ఇంప్రెస్ అయిపోయి ప్రామిస్ చేశాడు అనమాట, ఇమ్మీడియట్ ప్రామిస్ అనమాట, నేను ఒక 50 ఎకరాలు మీకు రాసిస్తాను ల్యాండ్లెస్ లేబరర్స్కి అనేసి. అంత ఇన్స్పైరింగ్గా అతను పనులు ఉన్నాయి, అందుకనే స్పిరిచువల్ హెయిర్గా డిక్లేర్ చేశాడు. అలానే శ్రీరామ్ చంద్ర రెడ్డి అనే అతను 80 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని డొనేట్ చేశాడు భూదానం కాన్సెప్ట్ కింద. నెక్స్ట్ కొంతమంది జమీందార్స్ అయితే విలేజెస్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా, గ్రామ్ దానం, విలేజ్ మొత్తాన్ని రాసిచ్చేయడం, నేను ప్రజలకు ఇచ్చేస్తున్నాను, ఈ ఊరిని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళ మీద రాసిచ్చేస్తున్నాను, ఒక ఇంటికి ఇంత ఎకరా అని రాసిస్తున్నాను అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇలాంటి భూదానము గ్రామదానం అనే కాన్సెప్ట్ కింద వినోబా భావే చేయడం వల్ల అతని ఒక స్పిరిచువల్ హెయిర్గా మహాత్మా గాంధీ డిక్లేర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్లు అడగచ్చు, అందుకని మీరు ఏది మిస్ అవ్వకూడదు. సరే, ఇప్పుడు ఈ లెసన్ అయితే అయిపోయింది. మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము, మనం లెసన్ ఎండింగ్లో ఇవేగా చూసుకుంటాము. సింపుల్గా అగ్రికల్చర్ అంటే ఏంది,
పాయింట్ నెంబర్ 1. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, ఎన్ని ఫార్మింగ్ మెథడ్స్ ఉన్నాయి? ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో డిఫరెంట్ లోకల్ నేమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఒక్కసారి మీరు రివైజ్ చేయండి. నెక్స్ట్ తీసుకుంటే క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎందుకంటే ఇండియా డైవర్సిఫైడ్ కంట్రీ కాబట్టి క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రబీ క్రాప్ కావచ్చు, ఖరీఫ్ క్రాప్ కావచ్చు, జైద్ సీజన్స్ కావచ్చు, ఇలాంటివి. నెక్స్ట్ మేజర్ క్రాప్స్ ఏంటి, రైసు, వీటు, మిల్లెట్స్, మెయిజ్, పల్సెస్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదర్ దెన్ గ్రెయిన్స్ ఏ ఫుడ్ క్రాప్స్, షుగర్ కేన్ కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఎక్సెట్రా. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఫ్రూట్స్ ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, మ్యాంగో, ఆరెంజ్, బనానా, పైనాపిల్, గ్రేప్స్, లిచ్చి, ఎక్సెట్రా. నాన్ ఫుడ్ క్రాప్స్ ఏం డిస్కస్ చేసుకున్నాం, రబ్బరు, ఫైబర్ క్రాప్స్ అంటే ఫైబర్లో కాటన్ గురించి, జూట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్పీ గురించి, గ్రామీణ బ్యాంక్స్ గురించి, నాబార్డ్ గురించి, ఏపీఎంసీస్ గురించి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ గురించి, ల్యాండ్ రీఫార్మ్స్ గురించి, గవర్నమెంట్ ఏ స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ఇన్సూరెన్స్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కావచ్చు. నెక్స్ట్ ఇది హై ఈల్డింగ్ వెరైటీస్, గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో దీంతో మనకు అగ్రికల్చర్ అనే లెసన్ కంప్లీట్ అయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఇలా స్టూడెంట్స్ వచ్చి నా క్లాస్ లైవ్గా వినడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీ డౌట్స్ని మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పినట్టే ఎక్కువగా నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్ వస్తుంది కదా, అందుకని. ఓకే.